సత్యారాపనేత సార్ సార్ చెప్పండి సార్. తేరాప్ని అంట ఇస్తాను సార్, నేను చూపించేసి ఇస్తానని చెప్పాను. పెట్టండి సార్, ఇప్పుడు పెట్టండి. పెట్టచ్చు సార్. పెట్టండి సరే. అయినా మనం గడిచిన క్లాస్లో నీతి పరిమళాలు పాఠంలో ఉన్నాం. అక్కడ మనం గమనిస్తే 3 పద్యాలు అయినాయి. ఇక 4వ పద్యం చెప్పాలి. మనం 4వ పద్యం కాడ నుంచి చెప్పుకోవాలి, అంతే కదా సార్? చూడండి, పవన్ కుమార్, బి పవన్ కుమార్ గీతలు పెడుతున్నావు చూడండి. ఆయన ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు? సార్ నేను వాళ్ళని రిమూవ్ చేస్తాను, మీరు క్లాస్ చెప్పండి. అలాగే సార్. ఇక మనం నీతి పరిమళాల పాఠంలో 4వ పద్యం నుంచి చెప్పుకోవాలి. ఇందులో భాగంగా మనం గమనిస్తే 4వ పద్యము చూడండి. ఆయన పాఠ్య పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, గమనించండి. వనకరి చిక్కమైన సకు వాచ వివేకం జడిపోయే మీను సావినికం జిక్కం జల్వ కనువిదురుం జిందను లేళ్ళు సావినో మనికి నశించం దేటి తరమాయిరు మూటిని గల్వ నైదు సాధనములు నీవే గావందగు దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో మనం గమనిస్తే ఇది దాశరథి శతకంలో ఉంది. మనకు దీనిని కవి కంచర్ల గోపన్న, ఈయనకు రామదాస్ అని కూడా పేరునైన కాలం చెందిన కవిగా చెప్పుకోవచ్చు. ఇది ఈ పద్యము దాశరథి శతకంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఇక చూడండి, ఏ బాబు రోహిత్ క్లాస్ వైజ్ మా షేర్ ఆప్షన్ రిమూవ్ చేస్తున్నాను. ఇక ఈ పద్యంలో మనం ప్రతిపదార్థం గమనిస్తే ఈ పద్యానికి దాశరథి, దశరథుని పుత్రుడైన రామ, రాసుకోండి మీరు కూడా, దశరథుని పుత్రుడైన రామ కరుణా పయోనిధి, దయారసమునకు సముద్రుని వంటి వాడా, వెనకరి అడవి ఏనుగు, మైనసకున్ శరీరపు దురదకు అంటే దేహమునందని చాపల్యమునకు, చికెన్ చిక్కుపడింది, పట్టుబడింది, మీను అంటే చేప, వాచవికిన్ నోటి రుచికి అంటే గాలమునందు గురిచిన ఎర్ర రుచికి, చెడిపోయింది, చెల్వా పాము, తాను, వినికికిన్ వినడానికి అంటే పాముల వాడు ఊదే స్వరాన్ని వినడానికి, చిక్కన్ చిక్కుపడింది అంటే పట్టుబడింది, లేళ్ళు, కనువిదురున్ కంటి పిచ్చిని అంటే చూసినంతనే కలుగు ప్రేమ, చెందెను పొందాయి. ఇక చిత్తేంద్రియానికి లోనై చిక్కుబడతాయి, కేటి తుమ్మిద తావిలో వాసనలో మణికిన్ ఉండడం చేత నశించింది అంటే మనేంద్రియము. ఇక నాకు లోనై కుందేని వాసనకై తామర పువ్వులో
ప్రవేశించి అది ముడుచుకోగా లోపల చిక్కుకుంటుంది. ఇరుమూటిని, ఇరు అంటే రెండు, మూటిని అంటే మూడు, ఆ రెండు మూడుని కలిపితే ఐదింటిని, 5 ఇంద్రియాలను. ఈ 5 ఇంద్రియాలంటే మనం గమనిస్తాం ఇక్కడ. ఇంద్రియాలు మనకు అంటే జ్ఞానేంద్రియములు 5. 1 త్వక్ అంటే చర్మం, 2 జిహ్వ అంటే నాలుక, 3 రాసుకోండి మీరు శ్రోతము అంటే చెవి, 4 నేత్రము, నేత్రం అంటే కన్ను, 5 నాసిక అంటే ముక్కు. ఈ 5ంటిని కలిపి జ్ఞానేంద్రియములు అని అంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనిస్తాము ఇరుమూటిని అంటే 2 మరియు 3 రెండింటిని కలిపి 5ంటిని, 5 ఇంద్రియాలను గెల్వన్ జయించడానికి, కరమా సాఖ్యమా 5 సాధనములు. సార్ చూడండి సార్, తులసి సార్ ఎవరు వాళ్ళని రిమూవ్ చేయండి సార్. 5 సాధనములను పంచవిధములైన ఉపాయాల చేత నీవే నీవే కావదగున్ రక్షించాలి అంటే మమ్మల్ని కాపాడాలి. కాబట్టి ఇంకా దీని యొక్క భావాన్ని మనం గమనిస్తే చూడండి ఆయన మాట్లాడకూడదు నాయన, మాట్లాడకూడదు. ఒక నిమిషం నాయన. సార్ తులసి సార్, సార్ సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. 4 పెట్టండి సార్, 4 పెట్టండి సార్. పెట్టండి సార్, మీరు పెడుతున్నారు కదా. ఇది రాలేదే, ఇప్పుడు నేను లోపల కొంచెం కష్టంగా ఉంది. 4 పెట్టండి సార్. దాని భావం మనం గమనిస్తే సార్ కనబడతా ఉందా? సార్ పెట్టండి సార్. కనబడతా ఉందా స్లైడ్? కనబడలేదే. ఒక నిమిషం ఉండండి ఆయన. సార్ ఇప్పుడు సార్ కనబడలేదు సార్. కనబడలేదు. ఒక నిమిషం సార్ మీ దాంట్లో సార్ మీ స్లైడ్ చూపిస్తా ఉండండి, నేను మళ్ళా చెక్ చేసుకుంటాను. నాయన గమనించండి, ఇదిగో ఈ భావాన్ని మనం గమనిస్తే దయాపరితుడైన ఓ తన సరే వినండి, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది, వినండి 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 చెప్తాను. దయాపరితుడైన ఓ రమ తన దుర్గను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి నుంచి ఆశించి చేప, సంగీతానికి లొంగి పాము, అందానికి బానిసే జింక, పూల వాసనలకు మైమరిచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వలనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం నేను అరిష్టగ్గాన్ని ఎలా కాపాడాలి, ఈ భావాన్ని మనం గమనించగలం. ఇక 5వ పద్యం గమనించండి.
పేజ్ నెంబర్ 28 తీయండి నాయన. ఇందులో ఆట వెలుగులో చూడండి. ఎవరు కాపాడుకుందురో క్షమను చెరుమువారు కావగలరు, కదలకుండనెవరికడ క్షమముండును, సర్వకార్యములకు క్షములు వారు. ఇంకొకసారి కూడా గమనించండి. క్షమను కడంకనెవరు కాపాడుకుందురు, క్షమను చెరుమువారు కావగలరు, కదలకుండనెవరికడ క్షమముండును, సర్వకార్యములకు మీ వాయిస్ బ్రేక్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. వినండి వినండి, మీరు కూడా నాకు అట్లా సరిగ్గా వినపడలేదు. వినండి ఆయన. సరే ఇంకొకసారి వినండి. క్షమను కడంకనెవరు కాపాడుకుందురు, క్షమను చెరుము వారు కావగలరు, కదలకుండనెవరికుండును, సర్వకార్యములకు క్షములు వారు. ఈ పద్యం సభారంగంలో నుంచి తీసుకోవడం జరిగింది. దీనిని అంటే దీనికి మూలం నీలకంఠ దీక్షితులు. దీని యొక్క కాలం గమనిస్తే మనము ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి. ఇక దీన్ని అనువాదం అంటే ఆ భాష తెలుగు భాషలోకి అనువాదం చేసి రాశారు ఏలూరు పార్టీ అనంతరామయ్య. ఈయన యొక్క కాలం మనం గమనిస్తే 20వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన సభారంజన శతకం, ఈ సభారంజన శతకం నుంచే ఈ యొక్క పద్యాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పద్యానికి మనం ప్రతిపదార్థం మనం గమనిస్తే చూడండి. ప్రతిపదార్థం ఎవరు ఎవరు, కడకన్ ప్రయత్నంతో, క్షమను అంటే ఓర్పును అంటే ఓర్మిని, కాపాడుకుందురో కాపాడుకుంటారో వారు క్షమను, ఇక ఈ క్షమ చూడండి, భూమిని, స్థిరము చాలా కాలము అంటే చిరకాలము, కావగలరు రక్షింపగలరు, కదలకుండా నిశ్చలంగా, ఎవరి కడన్ ఎవరి వద్ద, క్షమ అంటే సహనం ఓరిమి, ఉంటుందో వారు సర్వకార్యములకు అన్ని పనులకు క్షమలు సమర్థులు చేయడానికి సమర్థులు అని ఈ యొక్క పద్యాన్ని మన ప్రతిపదార్థం చూడగలం. ఇక దీనికి భావం మనం గమనిస్తే తులసి సార్ చెప్పండి సార్. ఏడు పెట్టండి సార్. సార్ ఇంతమంది పెట్టారు కదా సార్, అలాగే పెట్టండి సార్ స్లైడ్స్. అదే దీంట్లో తీసేసి కొంచెం కష్టంగా ఉంది, దానికోసం సార్. స్లైడ్ కనబడతా ఉందా? ఏడు పెట్టండి సార్. కనబడతాను సార్. ఏడు పెట్టండి సార్. 7 పెట్టాను. 15 పెట్టినారు సార్. అదే సార్. అదే సార్. దీని భావాన్ని మనం గమనిస్తే ఎవరు ప్రయత్నంతో క్షమను ఓర్మిని కాపాడుకుంటారో వారు, క్షమను అంటే భూమిని కాపాడుతారు. ఎవరిలో క్షమ అంటే సహనం నిశ్చలంగా ఉంటుందో వారు అన్ని పనుల్లోనూ
సములై అంటే సమర్థులై ఉంటారు అని ఈ పద్యానికి మన భావాన్ని మనము గమనించగలం. ఇక 6వ పద్యాన్ని గమనించండి. శార్దూలంలో ఉంది. ఊరు జనులెల్ల బిచ్చమిడరో యుండం గుహల్ గొల్గవో శ్రీరానికము వీధులు గదో సీతామృత స్వచ్ఛవః పురం వేరుల భారదో తపసులం బ్రోవంగ నీవో పవో రంబోవదురేల రాజుల జనులు శ్రీకాళేశ్వర. ఇది శ్రీకాళేశ్వర శతకం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ఇంకొకసారి దీన్ని గమనించండి పద్యాన్ని. ఊరు జనులల్ల బిచ్చమిడరో యుండం గొల్గవో శ్రీరానికము వీధులం దొరకదో సీతామృత స్వచ్ఛవః పురం వేరుల భారదో తపసలం బ్రోవంగ నీవో పవో సరంబోవదు వేల రాజుల జనులు శ్రీకాళేశ్వర. ఇక ఇది కాళేశ్వర తత్వం నుంచి తీసుకోవడం జరిగింది. కవి దుర్జటి. ఈయన కాలం గమనిస్తే మనము 17వ శతాబ్దానికి చెందిన కవిగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా ఈయన యొక్క రచన శ్రీకాళహేశ్వర శతకం నుంచి క్రిస్త పద్యాన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ ప్రతిపదార్థం మనం గమనిద్దాం. చూడండి ఆయన ప్రతిపదార్థం, పద్యానికి ప్రతిపదార్థం గమనించండి. ఊరూరున్ ప్రతి గ్రామంలో జనులు ప్లస్ ఎల్లన్ ప్రజలందరూ, భిక్షము ప్లస్ ఇడరు అడిగితే భిక్షం పెట్టరా, ఉండన్ నివసించడానికి, గుహలు అంటే గుహలు, కల్గవో లేవా, క్షీరానికము వస్త్రముల గుంపు, క్షీరా ప్లస్ అనేకము, వీధులన్ వీధులలో అంగళ్ళలో, దొరకదో దొరకదా, సీతామృత స్వచ్ఛవః పురంబు, సీత అంటే చల్లని, అమృత అమృతం వంటి తీయని, స్వచ్ఛ నిర్మలమైన, వహపురంబు వహపురంబు ప్రజల ప్రవాహము అంటే జల ప్రవాహము అంటే నీరు, ఏరులన్ సెలయేళ్లలో అంటే నదులలో, పారదు ప్లస్ ఓ ప్రవహించడం లేదా, తపస్సులను ప్రోవంగన్ రక్షించడానికి, నీవు ఉపవు ప్లస్ ఓ సమర్థుడు కాదా, జనులు ప్రజలు, రాజులను చేరన్ సమీపించడానికి, పోవుదురు ప్లస్ ఎలా ఎందుకు పోతారో. కాబట్టి ఈ పద్యాన్ని ప్రతిపదాన్ని మనం గమనించాము. ఇక భావాన్ని కూడా మనము చూడండి, భావాన్ని చూద్దాం. సార్ కలిసి సార్ సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. 10 పెట్టండి సార్, 10 పెట్టండి సార్. సార్ కనబడుతుందా? కనబడతాను సార్, కనబడతాను. భావం గమనించండి. శ్రీకాళహేశ్వర తినడానికి అడిగితే ఎవరైనా ఇంత బిచ్చం పెడతారు, నివసించడానికి గుహలున్నాయి, వస్త్రాలు వీధుల్లో
మానవులను కాపాడడానికి నువ్వు ఉన్నావు. సార్ ఎవరు గీస్తున్నారు చూడండి సార్. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలియడం లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాం, ఓ శ్రీకాళేశ్వరా, తినడానికి అడిగితే ఎవరైనా కూడా ఇంత భిక్షం పెడతారు. ఆకలి అన్నప్పుడు ఎవరైనా కొంచెము అడిగినప్పుడు భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి, గుహల్లో నివసిస్తాం. మీరు నివసిస్తున్నారు కదా, అంటే ఉచితంగా దొరికేది. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తినడానికి తాగడానికి నదుల్లో తీయని నీరు ఉంది. మానవులను కాపాడడానికి నువ్వు ఉన్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో, రాజుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారో తెలియడం లేదు అని చెప్పడం జరిగింది. ఇక సార్ సార్ 11 పెట్టండి సార్. కలిసి సార్. కనబడుతుందా? కనబడుతుంది సార్, కనబడుతుంది. గమనించండి, పద్యం చూడండి. తీర్థ పద్యము కేటగిరి 2 కూడా మనకు కనబడుతుంది చూడండి. దుష్ట సూర్యుని దశ దుమ్మెత్తి జల్లినం, దానపైన పడంగా కదానికేమి, కొండతోందగరు ఢీకొని ఎంత తాకినం, దళవ్రక్కలుగా కదానికేమి, మిడతలు చిచ్చు పైవడి నెంత ఎగసినం, దామో పొక్కుడంగా కదానికేమి, బలం బడ్డ మీనంత వడిందాక బొదిలిన ధను జుట్టు కొనుంగా కదానికేమి. గీతలు గమనించండి. ఎదిరి సత్వంబు తన సత్వం విరుంగలేక పోరు వాండుదన వివేక బుద్ధి ఆంధ్రు, కలిత లక్ష్మీ సర్వ జగన్నవేశ విమల రవి కోటి సంకాశ వెంకటేశ. ఇది వెంకటేశ శతకం నుంచి తీసుకోవడం జరిగింది, వెంకటేశ శతకం నుంచి. ఇక మనం గమనిస్తే కవి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఈయన 16వ శతాబ్దానికి కాలం గమనిస్తే 16వ శతాబ్దానికి చెందిన కవి. ఇక రచన గమనిస్తే వెంకటేశ శతకం నుంచి తీసుకోవడం జరిగింది. ఈయన యొక్క ప్రతిపదార్థాన్ని మనం గమనిస్తే సార్ 12 పెట్టండి సార్. చెప్పండి సార్. సార్ పెట్టాను సార్ 12. కొంచెం పెద్ద చేసి చెప్పండి సార్. కనబడుతుంది నాన్న, కనబడుతుందా చూడండి నాన్న, కనబడుతుందా బాబు? నైనా కనబడతా ఉందా? మాట్లాడలేదు ఎవరు? సరే 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 నాన్న, గమనించండి. ప్రతిపదార్థం మనం గమనిస్తే లలిత లక్ష్మి ప్లస్ లక్ష్మీదేవితో కూడిన వెంకటేశ్వర, సర్వ జగత్ ప్లస్ నివేశ అంటే అన్ని లోకములు ఇల్లుగా కలవాడా, విమల రవికోటి సంకాశ నిర్మలమైన కోటి సూర్యులను పోలిన ప్రకాశము గలవాడా, వెంకటేశ్వర స్వామి దుష్ట చెడ్డవాడైన సూర్యుని దశన్ సూర్యుని వైపు దుమ్ము ధూళిని అంటే దుమ్మును ఎత్తి అంటే పైకెత్తి చల్లినన్ చల్లితే తనపైనే తన మీదనే అంటే దుమ్ము పడుగాక పడుతుంది కానీ దానికేమి, దానికి ప్లస్ ఏమి, దానికేమి అంటే సూర్యునికి ఏమవుతుంది, కొండతో అంటే పర్వతంతో. సార్ గీస్తున్నారు చూడండి సార్. మౌనిక, ఎస్ మౌనిక ఎవరు మా చూడమ్మా, ఎందుకు గీస్తున్నారు సార్? చూడండి సార్, వాళ్ళు రిమూవ్ చేయండి సార్. సార్ కొంచెం పైకి తీయండి సార్.
సార్ తులసి సార్ తులసి సార్ సార్ నేను చేస్తున్నాను సార్, మీరు చెప్పండి సార్. నేను చూసి వాళ్ళని రిమూవ్ చేస్తున్నా. మీరు క్లాస్ చెప్పండి, టైం దాని మీద వేస్ట్. తీసేస్తున్నారే అదే మిగతా నేను వాళ్ళకి తీస్తున్నా, కనపడదు వాళ్ళు సార్, రిమూవ్ తీసేస్తున్నారు. పిల్లలు అన్నా చేస్తారు సార్, నేను రిమూవ్ చేస్తున్నాను సార్. మీరు క్లాస్ చెప్పండి సార్. ఓకే పెట్టండి సార్, సైడ్ పెట్టండి సార్, సైడ్ పెట్టండి సార్. అది కాదు సార్, కనబడతా ఉందా? కనపడుతుంది. అది కాదు సార్, 12 12 సార్ పెట్టింది. 6 కనపడతాను సార్. 12 పెట్టాము సార్. 6 కనపడతా ఉంది సార్. మీ స్లైడ్ పెట్టండి సార్, మీరు పెట్టండి సార్, మీ దగ్గర ఉండే స్లైడ్స్. గమనించండి ఆయన. ఎందుకు గీస్తున్నారు? మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా, నేను ఎందుకు ఆ విధంగా తప్పు పని చేయడము, అలాంటి పొరపాటు ఎందుకు చేస్తున్నారు? ఇలా ఉంటే మిమ్మల్ని క్లాస్ నుంచి తొలగించేస్తారు. మీరు క్లాస్ వినరు కదా, మీరు వినకుండా ఇతరులు వినకుండా ఎట్లా చేస్తారు? ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా? మీ పేరు నోట్ చేసి మీ ప్రిన్సిపాల్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం. చూడండి, గమనించండి. మళ్ళీ ఎవడో రాజు వాడు చదువు నుంచి చూడండి ఆయన, గమనించండి. ఇక దానికి ప్లస్ ఏమి అంటే, దానికి ప్లస్ ఏమి, దానికేమి, సూర్యునికి ఏమవుతుంది? కొండతో అంటే పర్వతంతో, పగరు పొట్టేలు, ఢీకొని ఎదుర్కొని, ఎంత తాకినన్ ఎంతగా పోరాడినా, తల అంటే పొట్టేలు తల, వ్రక్కలు ప్లస్ అగున్ ప్లస్ కాక అంటే ముక్కలవుతుంది. కానీ దానికి ప్లస్ ఏమి, దానికేమి, ఆ కొండకు ఏమవుతుంది? ఏమీ కాదు. మిడతలు అంటే మిడతలు అనే ఎగిరే పురుగులు, చిచ్చుపై నిప్పుపై వడిన్ వేగంగా, ఎంత ప్లస్ ఎగసినన్ ఎంతగా ఎగిరినా అంటే వ్యాపించినా, తాము అంటే తాము ప్లస్ ఏ అంటే తామే మిడతలే మాడిపోయి, పొక్కుడున్ ప్లస్ కాక పరితపిస్తాయి. కానీ దానికి ప్లస్ ఏమి, ఆ నిప్పుకు ఏమి బాధ ఉంటుంది? వలన్ ప్లస్ పడ్డా వలలో అంటే ఎంతగా, బడిదాకా అంటే పురి బిగువున చిక్కుకునే వరకు, పొదని నన్ అటు నీటు దొర్లినా, తనను అంటే వల, చుట్టుకొను ప్లస్ కాక చుట్టుకుపోతుంది. కానీ దానికేమి, దానికి ప్లస్ ఏమి, ఆ వలకు ఏమవుతుంది? ఏమీ కాదు. ఎదిరి సత్వంబు. ఇక మనము తేటగీతలు మనం గమనిస్తే, తేటగీత పద్యానికి ఎదిరి సత్వంబు ఎదుటి వాణి బలం, తన సత్వంబు తన యొక్క బలం, ఎరుగలేక తెలుసుకోలేక, కోరువాడు అంటే యుద్ధానికి దిగేవాడు, అవివేక బుద్ధి వివేకము లేని బుద్ధి గలవాడని అందరూ అంటారు. కాబట్టి ఈ 7వ పద్యం యొక్క ప్రతిపదార్థం మనం గమనిస్తాము. ఇప్పుడు దీని యొక్క భావాన్ని మనం చూడబోతున్నాం. సార్ కలిసి సార్ చెప్పండి సార్. నాకు దగ్గర కొన్ని స్లైడ్స్ కనబడడం లేదు. పెట్టండి సార్.
సార్ ఎన్నో క్లాస్ సార్? 13 సార్, 13 సార్. పెట్టాను సార్. పెట్టారా సార్? చూడండి చూడండి అన్న సార్, కొంచెం పెద్ద చేసి పెట్టండి సార్, కనబడి గమనించండి ఆయన, దీన్ని భావం గమనించండి. ఓ వెంకటేశ్వర, నీవు లక్ష్మీ సమేతుడివి, లోకమంతటా నిండి ఉన్నవాడివి, సత్యకోటి తేజస్సు కలవాడివి. లోకంలో ఎవరైనా దుర్మార్గుడై సూర్యుని మీద దుమ్మెత్తి పోస్తే అది వాడి మీదే పడుతుంది. కొండతో పొట్టేలు ఢీకుంటే దాని తలే బద్దలవుతుంది. మిడతల దండు మంటలపైకి ఎగసి పడితే అవే మాడిపోతాయి. వలలో చిక్కుకున్న చేప ఎంత గింజుకున్నా మరింతగా బందీ అవుతుంది. ఇలా ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు. ఇక మనం గమనిస్తాం, ఇందులో చాలా మంది కోపంలో ఏం చేస్తారు, ఆ మండుతున్న సూర్యుడిని దుమ్మెత్తి పోస్తా ఉంటారు. దుమ్ము సూర్యుడి మీద తగులుతుందా? తగలదు, మన మీదకే పడుతుంది, సూర్యుడికి ఏమీ కాదు. అలాగే చూడండి, కొండను పొట్టేలు ఢీకుంటా ఉంటారు. కొన్ని సందర్భాలు పొట్టేలకి ఢీకొని అంటే గుణం ఉంటుంది కాబట్టి ఢీకుంటా ఉంటారు. కొండలు ఢీకుంటే చూడండి, సహజంగానే మనలో కూడా పొట్టేలు ఢీకుంటా ఉంటుంది. ఆ విధంగా కొండను ఢీకుంటే కొండకి ఏం కాదు, దీని తలే బద్దలవుతుంది. మిడతల దండు ఎంత పైకి ఎగిసినా మంటల్లోకి ఎగిస్తే దానికి ఏమి నిప్పుకేమి కాదు, ఇవన్నీ కూడా మాడిపోతాయి. వలలో చిక్కుకున్న చేప ఎంత దించుకున్నా కూడా ఇంకా బందీ అవుతుంది కానీ, చుట్టుకుపోతుంది కానీ అది బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఇలా ఎదుటి వారి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు అని చెప్పి దీని యొక్క భావాన్ని మనము గమనించగలం. నాయన ఇంకా చివరి పద్యం మనం గమనించండి సార్, 14 పెట్టండి సార్. చివరి పద్యము, ఇది కూడా ఆటలో ఉంది. సార్ చూడండి అన్న, ఇది చివరి ఆట వేదిలో చూడండి. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును, తిండి జీర్ణమైన నిండు బలము, చెరుపు గూర్చు రెండు జీర్ణముల్గాకున్న విశ్వహిత చరిత్ర జనరమిత్ర. ఇంకొకసారి కూడా గమనించండి. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును, తిండి జీర్ణమైన నిండు బలము, చెరుపు గూర్చు రెండు జీర్ణముల్గాకున్న విశ్వహిత చరిత్ర జనరమిత్ర. ఇది మిత్ర శాస్త్రి నుంచి తీసుకోవడం జరిగింది. దీనిని ఈ పద్యాన్ని కవి గమనించండి, కొండూరు వీరరాఘవాచార్యులు గారు రచించడం జరిగింది. ఈయన యొక్క కాలం మనం గమనిస్తే 20వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రచన మిత్ర సహస్రి నుంచి తీసుకోవడం, ప్రస్తుతం మన పద్యం కూడా ఈ పద్యాన్ని రచన నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి, శతకం నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి, ఇక ఈ యొక్క పద్యానికి కవి కొండూరు వీరరాఘవాచార్యులుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి ప్రతిపదార్థం మనం గమనిస్తే, పద్యానికి ప్రతిపదార్థం గమనిస్తే సార్ 15 పెట్టగలరా సార్? చూడండి అన్న, ఈ ప్రతిపదార్థం మనం గమనిస్తే, విశ్వహిత చరిత్ర, లోకక్షేమాన్ని కోరే చరిత్ర గల మిత్ర, స్నేహితుడా, వినరా వినుము, చదువు జీర్ణమైన, జీర్ణము ప్లస్ అయినా, జీర్ణించుకుంటే, స్వాంతంబు అంటే మనస్సు, పండును పరిపక్వం అవుతుంది, తిండి
తిన్నటువంటి తిండి జీర్ణమైన, జీర్ణము ప్లస్ అయినా, జీర్ణించుకుంటే బలము నిండు, అంటే బలం అత్యయిస్తుంది. జీర్ణముల్ ప్లస్ కాకునన్, జీర్ణములు కాకపోతే అంటే వంట పట్టకపోతే, రెండు చదివిన చదువు తిన్న తిండి అనే రెండు కూడా చెరుపు కీడు కూర్చున్ కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ పద్యానికి ప్రతిపదార్థం మనం చూస్తాము. చివరిగా భావం చూడబోతున్నాము. సార్ తెలుసు సార్? సార్ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్. 16 పెట్టండి సార్. చివరిగా సార్ 16 సార్, 13 కాదు. సార్ పెట్టాను సార్, కనబడుతుందా? 15 సార్, 15 పెట్టినారు, 16 పెట్టండి సార్. అదే సార్, కొంచెం పెద్దది చేసి పెట్టండి సార్. పెట్టాను సార్. చూడండి, నేను ఈ పద్యానికి మనం భావం గమనిస్తే కనబడతా ఉందా? కొంచెం పెద్దది చేయాలి. చూడండి, నేను లోకక్షేమాన్ని కోరే మిత్రమా, ఒక మాట విను. చదివిన చదువును జీర్ణించుకుంటే మనసు పరిపక్వతమవుతుంది. తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఆ రెండు జీర్ణం కాకుండా ఉండిపోతే చెరుపు చేస్తాయి. కాబట్టి మనం గమనించాలి. ఇక్కడ మనం ఒక మాట విను అన్నాడు. చదివిన చదువును జీర్ణించుకుంటే మనసు పరిపక్వతం చెందుతుంది. మనసు పరిపక్వతం అవుతుంది.